గిరిజనుల ఆరాధ్య దైవం కొమరం భీం ఆదివాసీ జాతికే ఆదర్శమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిన్నపాక నియోజకవర్గ పరిధిలో కొమరం భీం విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్ చందా లింగయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు. గిరిజన భూ నిర్వాసితులకు అండగా ఉండి వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని సీతక్క తెలిపారు. ఈ ఆదివాసీ జాతుల గురించి బయటి సమాజం కూడా సానుభూతితోటి సానుకూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేమెవరికి శత్రువులు కాదు ఆదివాసులు, కానీ ఆదివాసులను ఎదగనియాల్సిన అవసరం ఉంది. ఆదివాసులను బతకనిచ్చే విధంగా వాళ్లకు సపోర్ట్ గా ఒకప్పుడు ఈ అడవి రాజ్యంలో ఎవరొచ్చినా ఆనాడు ఆదివాసీ పెద్దలు మా తాతలు ముత్తాతలు ఎవరొచ్చినా హక్కున చేర్చుకున్నటువంటి కల్మషం లేనటువంటి జాతులు ఈ ఆదివాసీ జాతులు. కాబట్టి ఇక్కడటువంటి బిడ్డలు కూడా మరి సంఘీభావంగా ఈ యొక్క వారి హక్కులకు సపోర్ట్ గా రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మన మారుమూల ప్రాంతం మరి కరగూడానికి నీళ్ళు వచ్చేటువంటి ప్రాంతం, అక్కడ నీళ్లు ఆగితే కొంత చుట్టుపక్కల కూడా గ్రౌండ్ వాటర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి చుట్టుపక్కల కూడా బోర్లకు అటు మాకు కూడా రంగాపురం గాని అటు మిగతా ఊర్లలో కొంత వాటర్ అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అది గాని ఇది గాని అంతా మన వాళ్ళే. 2 పంటలకు నీళ్ళు వచ్చే విధంగా ప్రత్యేకంగా నేను కూడా దృష్టి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ బీటీపీఎస్ విషయంలో కూడా 80 మందికే మన ఆదివాసీలకు ఉద్యోగాలు వచ్చినాయి. అవి కూడా సరైనటువంటి ప్రాధాన్యత లేనటువంటి మరి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందనేది ఉన్నమాట వాస్తవం. లింగయ్య గారు చెప్పింది. మరి దాని విషయంలో కూడా అదే కాకుండా 375 మంది పట్టా ఉండి భూములు ఉండి బీటీపీఎస్ నిర్మాణంలో భూములు కోల్పోయినటువంటి సందర్భంలో వారికి ఆర్ఎండ్ఆర్ గాని నష్టపరిహారం గాని ఏది రాకుండా ఈ రోజు వరకు కూడా మరి వారు మాకు న్యాయం చేయాలా, అన్యాయం జరిగిందనేది మన గిరిజన సంఘాలు, మన ఆదివాసీ మరి ఏదైతే ఉందో చందా లింగయ్య గారు, ఆదివాసుల ముద్దుబిడ్డ చందా లింగయ్య గారు వారి ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. మరి దాని విషయంలో కూడా నేను ఎక్కువగా మాట్లాడను. వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా నేను మీ ఎమ్మెల్యేగా మన ఆదివాసీ ముద్దుబిడ్డ మన మంత్రి గారు సీతక్క గారి దృష్టి హైదరాబాద్ లోని ఉప్పల్ గట్కేసర్ రోడ్డును మల్కాజ్